ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ఏపీలో నేటితో సర్ ప్రక్రియ ముగియనుంది. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణకు ఈ రోజే లాస్ట్ డేట్. ఇక బిఎల్ఓలకు తిరిగి గనక ఫారమ్స్ ఇవ్వకుంటే ఓటర్ల జాబితాలో వారి పేరు గల్లంతే అవుతుంది. ఏపీలో దాదాపుగా 4.16 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. గురువారం వరకు 3.71 కోట్ల మంది ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటైజేషన్ పూర్తయ్యాయి. అయితే ఇంకా కూడా మిగతా 44.40 లక్షల మంది అన్కలెక్టబుల్ ఓటర్ల జాబితా కనిపిస్తోంది. ఎన్యూమరేషన్ ఫామ్ స్వీకరణ ఈ రోజే లాస్ట్ ఉంటుంది. డిజిటలైజేషన్ శుక్రవారం అంటే ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ ఉంది. అటు తెలంగాణలో కూడా ఆగస్టు 3తో గడువు అయితే పూర్తయిపోతుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఏపీలో గనక చూసుకుంటే ఇవాళనే సర్ ప్రక్రియకు లాస్ట్ డేట్. ఇంకా కూడా 44.40 లక్షల మంది అన్కలెక్టబుల్ ఓటర్లే కనిపిస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. అయితే వెంకట్, ఏపీలో గనక చూసుకుంటే ఇవాళనే సర్ ప్రక్రియకు ఆఖరి డేట్ గా కనిపిస్తుంది. దాదాపుగా ఇంకా 44 లక్షల అన్కలెక్టబుల్ ఓటర్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఓటర్ల రష్ ఎలా ఉంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక్కడ అంటే ఓటర్ ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్ కానీ ఇలా కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదలు పెట్టారో ఆ తర్వాత నుంచి కూడా కొంత అంటే మన దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడు నిర్వహిస్తారు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల సంగతి ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4 రోజుల నుంచి హడావుడి అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇటీవల గడువు ముగిసిపోయినా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం రిక్వెస్ట్ చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ ఈ సర్ ప్రక్రియకు సంబంధించి గడువును కూడా పొడిగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక పూర్తి స్థాయిలో అంటే 2 ఓట్లు ఉన్న వాళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వాళ్ళు, అలాగే ఇక్కడ సాధారణంగా 2002 నుంచి అట్లా 2003 నుంచి ఓటర్లను పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది మొత్తం కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఓటర్ల ప్రక్రియకు సంబంధించి అటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వరకు కూడా ఓటర్లను తొలగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ముఖ్యంగా అంటే అక్రమంగా వలస ఉంటున్నటువంటి వారు కానీ, అదే విధంగా ఏదైతే ధృవీకరణ పత్రాలకు సంబంధించి అంటే జన్మ ధృవీకరణ పత్రాలు కానీ, అదే విధంగా గతంలో ఓటు వేసినటువంటి పత్రాలకు సంబంధించి కానీ, స్పష్టమైనటువంటి ఆధారాలు లేనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రూఫ్స్ లేనటువంటి వాళ్ళ ఓటర్లు ఇప్పటికే ఓట్లు దాదాపుగా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా పూర్తయిన తర్వాత ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం అయితే రిలీజ్ చేయనుంది. అయితే మొత్తం ఇప్పుడు 44 లక్షల మంది అన్కౌంటబుల్ గా వస్తున్నారు అని అంటే దీని చిన్న నంబర్ గా, దీనికి సంబంధించి మరి ఏమైనా గడువు పొడిగించేటువంటి అవకాశం మళ్ళీ ఏమైనా కనిపిస్తుందా? అయితే ఇప్పుడు ఎవరైతే ఓటర్లు దీనికి సంబంధించి గడువు అయితే పొడిగించేటువంటి అవకాశం లేదు. కానీ ఓటు పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఓటు పోయినటువంటి వాళ్ళకి సంబంధించి మళ్ళీ అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం కల్పించేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈసారి ఓటు పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త కఠినంగానే ఆ నిబంధనలు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపుగా ప్రతి ఒక్కటి కూడా అంటే వాళ్ళు భారత్ లోనే ఉంటున్నారు, వాళ్ళు దశాబ్దాలుగా భారత్ లోనే ఉంటున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే గతంలో మాదిరిగా ఇప్పుడు ఓటు హక్కు అంత ఈజీగా వచ్చేటువంటి అవకాశం లేదు అనేది అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే పాస్పోర్ట్ కి సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉంటాయి, దాదాపుగా ఓటు హక్కుకు సంబంధించి కూడా అటువంటి నిబంధనలే ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ ఒక్కరోజే ఆఖరి రోజు, ఇవాళ లాస్ట్ డిజిటైజేషన్ చేయించుకోవాలి, లాస్ట్ ఛాన్స్ అని చెప్తున్నారు కాబట్టి ఆఖరి నిమిషంలో సర్వర్లంతా కరెక్ట్ గానే పనిచేస్తున్నాయా? మళ్ళీ చివరి నిమిషంలో ఓటర్ల సర్వీస్ పోర్టల్ కనుక హ్యాంగ్ అవుతే టెక్నికల్ గా సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నట్టు లేదు. దీనికి సంబంధించి అటు మొత్తం సర్వీస్ ప్రొవైడర్లు కూడా కాస్త జాగ్రత్తగానే, అటు సాఫ్ట్వేర్ కూడా కాస్త పగడ్బందీగానే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రక్రియ అయితే దాదాపుగా 95% పైగా పూర్తి అయిపోయింది. 95-97% పూర్తి అయిపోయింది. ఇంకా 1 నుంచి 3% మాత్రమే పెండింగ్ ఉందని తెలుస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే నేటితో ఏపీలో సర్ ప్రక్రియ అయితే ముగిసిపోతుంది. ఇవాళే లాస్ట్ రోజు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవాళనే స్వీకరించుకుంటారు. సో ఇవాళనే లాస్ట్ డేట్ కాబట్టి బిఎల్ఓలకు తిరిగి గనక ఇవ్వకుంటే ఫారమ్స్ ఓటర్ల జాబితాలో పేరు గల్లంతే అవుతుంది. ఇంకా ఏపీలో దాదాపుగా 4.16 కోట్ల మంది ఓటర్లున్న గురువారం వరకు 3.71 కోట్ల మంది మాత్రమే ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటైజేషన్ పూర్తి చేసుకున్నారు. ఇంకా
మిగతా కూడా దాదాపుగా 44 లక్షల మంది అన్కలెక్టబుల్ ఓటర్లే కనిపిస్తున్నారు. ఇవాళే లాస్ట్ గా ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాలి, ఇవాళే లాస్ట్ స్వీకరిస్తారు. ఇక డిజిటైజేషన్ కి కూడా ఇవాళ శుక్రవారం ఒక్కరోజే ఛాన్స్ కనిపిస్తోంది. మళ్ళీ ఒకవైపు గడువు పొడిగించేటువంటి అవకాశం లేనట్టే కనిపిస్తోంది. ఓటర్లు ఖచ్చితంగా తమ పూర్తి చేసినటువంటి ఎన్యూమరేషన్ ఫారాలను సంబంధిత బూత్ స్థాయి అధికారులకు వెంటనే తిరిగి ఇవ్వాలి. బికాస్ ఇవాళే లాస్ట్ డేటు. ఒకవేళ ఫారాల్ని గనక తిరిగి ఇవ్వకపోతే, అందజేయకపోతే, ఆన్లైన్ ద్వారా డిజిటైజేషన్ చేయించకపోయినా కూడా రాబోయే ఓటర్ల జాబితా నుండి పేరు గల్లంతేటువంటి తొలగించేటువంటి ప్రమాదమే ఉంటుంది. సో మొత్తానికి రాష్ట్రంలో దాదాపుగా 4.16 కోట్ల మంది ఓటర్లు అయితే ఉన్నారు. అందులో గురువారం సాయంత్రం నాటికి గనక చూసుకుంటే 3.71 కోట్ల మంది ఓటర్లకు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ పత్రాల డిజిటైజేషన్ ప్రక్రియ విజయవంతంగా అయితే పూర్తయింది. ఇంకా మిగిలింది కూడా 44 లక్షల మంది ఓటర్లను అన్కలెక్టబుల్ ఓటర్లుగా గుర్తించారు. అయితే వీరిలో మరణించిన వారు గాని, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు గాని, మరియు ఇచ్చిన చిరునామాలు అందుబాటులో లేని వారు కూడా దాదాపుగా 15 లక్షల మంది కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 44 లక్షల్లో గనక చూసుకుంటే. సో మొత్తానికైతే పెండింగ్ లో ఉన్న వారు తమ వివరాలను ఈ రోజు రాత్రిలోగా ఖచ్చితంగా బిఎల్ఓల ద్వారా కానీ లేదా అధికారిక వెబ్సైట్స్ ద్వారా ఆన్లైన్ లోనే సమర్పించి డిజిటైజేషన్ చేసుకోవడానికి ఇవాళ మాత్రమే లాస్ట్ డేట్ ఏపీలో కనుక చూసుకుంటే. సో మొత్తానికైతే ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం జూలై 31, 2026 ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆక్షేపణలు తెలపడానికి మరో అవకాశం కూడా ఉంటుంది. అయితే అటు తెలంగాణలో కూడా చూసుకుంటే ఆగస్టు 3తో గడువు పూర్తిగా కనిపిస్తోంది. ఇటు ఏపీలో కనుక చూసుకుంటే ఇవాళనే లాస్ట్ డేట్. సో అందరు కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి బిఎల్ఓల దగ్గర కన్నా వెళ్ళాలి, లేదంటే ఆన్లైన్ లో కూడా ఖచ్చితంగా డిజిటైజేషన్ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళనే శుక్రవారం లాస్ట్ డేట్ కాబట్టి. సో మొత్తానికైతే ఇవాళ సర్ ప్రక్రియకు ఏపీలో లాస్ట్ డేట్.